హలో, నేను మిస్ రావు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడు మంత్రి లోకేష్ గారికి ఒక సూచన సలహా ఇచ్చారట. ఏంటంటే, ప్రజలకు ఉపయోగపడే పని మనసుకు నచ్చితే ఎవరెన్ని విమర్శలు చేసినా కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పారట. అందుకే దాన్ని ఫాలో అవుతున్నారు లోకేష్ గారు. ఆ దిశగా వెళ్తున్నటువంటి ఆయన విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా మార్చాలని నిర్ణయించుకున్నారు, ఫిక్స్ అయిపోయారు. ఒకసారి ఫిక్స్ అయిపోయిన తర్వాత అభివృద్ధి యాంగిల్లో ఎవరేమనుకున్నా కానీ వెనక్కి తగ్గదని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారని చెప్పి ఆయన ఢిల్లీ వెళ్ళిన సందర్భంగా నరేంద్ర మోడీ గారు విందు తీసుకున్నప్పుడు ఇచ్చినటువంటి సందేశంగా చెప్తూ ఉన్నారు. అందుకే నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారు అనే దాని మీద కూడా రివ్యూ చేసుకుంటూ విశాఖను ఐటీ హబ్గా మార్చాలని ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో గుజరాత్లో ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు 99 పైసలకే ఎకరం ఇచ్చారు. ఎవరికి? టాటా కంపెనీకి నానో తయారు చేయడానికి. సో దాన్ని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు విశాఖను ఐటీ హబ్గా మార్చాలి అంటే వచ్చేటువంటి కంపెనీలకి ఎకరం రూపాయికి ఇచ్చినా కానీ విమర్శలు ఎన్ని వచ్చినప్పటికి కానీ వెనక్కి తగ్గట్లేదు లోకేష్ గారు. దాంట్లో భాగంగా ఇప్పుడు కాగ్నిజెంట్ కానీ అలాగే టీసీఎస్ కానీ ఇలాంటి కంపెనీలని రావాలని ఆహ్వానిస్తున్నారు. దాదాపుగా 100 కంపెనీలు వైజాగ్లో ఇప్పుడు ఐటీ కంపెనీలు రాబోతున్నాయి. వైజాగ్ని ఐటీ హబ్గా ఎందుకు చేయాలనుకుంటున్నారు అని అంటే 2024 ఎన్నికల్లో 3 రాజధానుల కాన్సెప్ట్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళారు. అమరావతి రాజధాని, ఆంధ్రప్రదేశ్కి ఒకటే రాజధాని అనేటువంటి నినాదంతో కూటమి వెళ్ళింది. ప్రజలు 3 రాజధానులు వద్దు, అమరావతి ఒకే రాజధాని చాలు ఆంధ్రప్రదేశ్కి అని తీర్పు ఇచ్చారు. మరి ఈ తీర్పుని బేస్ చేసుకుంటే ఇక 3 రాజధానులు అనేది రూల్డ్ అవుట్. అందుకే వైజాగ్ని ఐటీ హబ్గా మార్చాలని చెప్పి నిర్ణయించుకున్నారు లోకేష్ గారు. దాంట్లో భాగంగా ఇటీవల కాలంలో కాగ్నిజెంట్కి ఇచ్చినటువంటి భూమి అది ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది ఏంటి అనేది ఆల్రెడీ క్లారిటీగా ఒక ఒప్పందం చేసుకున్నారు. కాగ్నిజెంట్ రాబోతుంది. విశాఖలో 100 ఐటీ కంపెనీలు వస్తున్నాయంటే కొన్ని లక్షల ఉద్యోగాలు అక్కడే రాబోతున్నాయి ఐటీ సెక్టార్లో. యాక్చువల్గా ఈ మధ్య జరిగినటువంటి డెవలప్మెంట్ లోకేష్ గారు ఇనిషియేటివ్గా తీసుకొని మెటీరియలైజ్ చేసినటువంటి అంశాలు ఏమున్నాయని అంటే కాగ్నిజెంట్ది. ఇది ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీది. దీనికి ఒక్క రూపాయికి ఇచ్చారు. 1 రూపాయికి ఎన్ని ఎకరాలు ఇచ్చారు? 21.31 ఎకరాలు ఇచ్చారు. దాదాపుగా 21.5 ఎకరా ఇచ్చారు. మరి ఈ 21.5 ఎకరా 1 రూపాయికే ఇచ్చారంటే ఒక ఎకరం రూపాయి చొప్పున అంటే 21 రూపాయికి ఇచ్చారు. 21 రూపాయికి ఇచ్చారు 21 ఎకరాలు. అది వైజాగ్లో చాలా వాల్యుబుల్ సైట్ కదా, వాల్యుబుల్ ల్యాండ్ కదా, అంత తక్కువకి ఎందుకు ఇచ్చారని అంటే అక్కడ కాగ్నిజెంట్ పెట్టుబడి ఎంత పెడుతుంది? పెట్టుబడి వచ్చేసి 1583 కోట్లు పెట్టుబడి పెడుతుంది. ఇది ఫస్ట్ పేజ్లో 1582 కోట్లు పెట్టుబడి పెడుతుంది అక్కడ. దానికి గాను ఉద్యోగాలు ఎన్ని వస్తాయి అంటే 8,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. 8,000 మందికి ఉద్యోగాలు. ఇది డేటా ఉద్యోగాలు. సో ఈ 8,000 మందికి ఉద్యోగాలు రావడానికి కాగ్నిజెంట్కి 21 రూపాయికి 21 ఎకరాలు ఇచ్చారు. 1582 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మెటీరియల్ అవుతుంది. బహుశా నేను అనుకోవటం రేపు జనవరి కల్లా రెడీ అయిపోతుంది. అక్కడ జనవరి కల్లా ఆడ క్యాంపస్ కూడా ఓపెన్ చేస్తారు. సో టీసీఎస్కి 21 ఎకరాలు ఇస్తే 99 పైసలు లెక్కన ఎకరం 1370 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు. అది 12,000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. అంటే ఈ 2 కంపెనీలే ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నారు? 12 + 8 20,000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. 20,000 మందికి ఉద్యోగాలు. ఈ 20,000 మందికి ఉద్యోగాలు ఈ 2 కంపెనీలు ఇస్తున్నాయంటే 100 కంపెనీలు రావడానికి ప్లాన్ చేస్తున్నారు. అక్కడ 100 ఐటీ కంపెనీలు
100 ఐటీ కంపెనీలు ఒక వైజాగ్లోనే రావడానికి లోకేష్ గారు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు క్యూలో ఉన్నాయి రావడానికి, కొన్ని ఆల్రెడీ కొన్ని వచ్చున్నాయి కూడా. మరి 100 కంపెనీలు వస్తే ఎన్ని ఉద్యోగాలు? కొన్ని లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. 2 కంపెనీలకే 20,000 ఉద్యోగాలు వస్తుంది అంటే 100 కంపెనీలకి ఎన్ని వస్తే ఆవరేజ్ లెక్కేసుకోండి. అంటే టీసీఎస్ఈ క్రియేట్ చేసినంత అంత పెద్ద సంఖ్యలో కాకపోయినా, లేదు కాగ్నిజెంట్ అంత పెద్ద సంఖ్యలో కాకపోయినా, యావరేజ్గా ఒక్కో కంపెనీలో 2,000 వేసుకున్నా కానీ మీకు కొన్ని లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. సో రాబోయే రోజుల్లో ఐటీ హబ్గా వైజాగ్ మారబోతుంది. అక్కడే డేటా సెంటర్ కూడా పెట్టబోతున్నారు. రిలయన్స్ వాళ్ళు డేటా సెంటర్ కానీ అవన్నీ కూడా పెట్టబోతున్నారు. వర్షా కంపెనీ కూడా రాబోతుంది. వర్షా కంపెనీకి కూడా 99 పైసలకి ఇచ్చారు. దాని మీద అనేక ఆరోపణలు కూడా వచ్చాయి. ఎన్ని ఆరోపణలు వచ్చినా నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి సిద్ధాంతం ఒకటే, ప్రజలకు ఉపయోగపడుతుంది, ప్రజా ప్రయోజనాల కోసం చేస్తున్నాను అని మీకు నమ్మకం కలిగినప్పుడు వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేదని చెప్పినటువంటి మాట ఆయనకి బాగా హద్దుకుంది. సో దాంతో ఇప్పుడు ఆయన చాలా వేగంగా వెళ్తున్నారు. వైజాగ్ని ఐటీ హబ్గా, అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా మార్చబోతున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ యొక్క మొత్తం ముఖ చిత్రమే మారిపోతుంది. ఇప్పటి వరకు మనకు ఐటీ అంటే హైదరాబాదు, బెంగళూరు, ముంబై ఇలాంటివే వినిపిస్తూ ఉంటాయి, ఢిల్లీ. కానీ ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ వైజాగ్ మాట, అమరావతి మాట ఈ రెండు వినిపించబోతున్నాయి. దానికి లోకేష్ గారు ముందుండి ఈ మొత్తం మెటీరియలైజ్ చేయబోతున్నారు. ప్లస్ దీని అంతటే కారణం ఏంటంటే అక్కడ రాజధాని అవసరం లేదని చెప్పి అక్కడ ప్రజలు తీర్పు ఇచ్చారు కాబట్టి వైజాగ్లో ఒక్కటంటే ఒక్క స్థానం కూడా గెలవాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో. కాబట్టి దాన్ని ఐటీ హబ్గా మార్చి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి అభివృద్ధి అనేది చూపించాలి అని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ ప్రయత్నంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు. రాబోయేటువంటి రోజుల్లో కూడా ఏదైతే టార్గెట్ పెట్టుకున్న 100 కంపెనీలు, లక్షల ఉద్యోగాలు అనేది అది నెరవేర్చగలరా లోకేష్, లేదంటే జస్ట్ మాటల వరకేనా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.